స్వహ. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఉషా ఉషా పెళ్లి కొడుకు భలే బాగున్నాడే. దండపండి అంటే నమ్ము మన్మధుడు ఎందుకు పలికిరాడే. నిన్న ఒక పట్టుబడతాళ్లే. లక్ష్మి ఒకసారి ఇలా వస్తారా ప్లీజ్? మీతో కొంచెం పని ఉంది. నాతోనా? వెళ్ళరా నాన్న. పర్వాలేదు వెళ్ళరా చిట్టి తండ్రి. సాహసించి మిమ్మల్ని ఇలా పిలిపించినందుకు మన్నించండి. ఇందులో మన్నించడానికే ఉంది. ఎందుకు పిలిపించారు? ఆడపిల్ల సిగ్గు బిడియం విడిచిపెట్టి మనసులోని మాట చెప్పుకోవాల్సిన అవసరం అప్పుడప్పుడు ఏర్పడుతుంటుంది. అలాంటి అవసరం ఇప్పుడు ఏం ఏర్పడింది? మీరు చదువు సంస్కారం ఉన్నవారు, సహృదయులు. నా సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కార మార్గం చూపాలి. అసలు విషయం ఏమిటో చెప్పండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. వధూవరులు ఒకరినొకరు నిష్కల్మషంగా ప్రేమించగలిగినప్పుడు ఆ సంసారం స్వర్గతుల్యం, లేకపోతే నరకం కంటే హీనం. అందుకే మీతో నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను మరొకరిని ప్రేమించాను. పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలని నిశ్చయించుకున్నాను. మా పెద్దవాళ్ళు నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారు. వాళ్ళని ఎదిరించలేక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా భారీగా నాకు న్యాయం చేకూర్చలేరు. అదేగా మీరు చెప్పదలుచుకుంది? అంతేకాదు, అనుక్షణం నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. ఈ మాట మీరు ముందే చెప్పుండాల్సిందే. ఇప్పటికైనా మీరు తలుచుకుంటే నాకు సహాయం చేయొచ్చు. ఈ ఆఖరి క్షణంలో నేను మాత్రం ఏం చేయగలను? పరిస్థితి చేయి దాటిపోయింది. అయ్యా పెళ్లి కుమార్ని తీసుకురండి. బాబు ముహూర్తం వేళైంది. రా బాబు, రా బాబు. ఏమిటి అలా చూస్తావు? నేను బాబు తప్పు తప్పు ఏమిటండి? ఏం లేదండి. నేను బ్రతికే ఉన్నానా? ఏమిటి బావగారు, ఏమిటి ఇదంతా? ఏం లేదు బావగారు, సంతోషం పట్టలేకపోతున్నాడు. చూడైనా ఈ అక్షంతలు తీసుకుని ఈ కలిసి ఉన్నది. తప్పునా అలా చేయకూడదు. తప్పైతే నా 5 పైసలు నాకు ఇచ్చాయి. ఏ 5 పైసలు బాబు? ఇందాక న్యాయమని ఇచ్చాను, 5 పైసలు నాకు ఇచ్చాయి. ఇదిగో బాబు నీ 5 పైసలు. అమ్మయ్యా, ఇది నాది కాదు, నా 5 పైసలు నాకు ఇచ్చాయి. ఇది ఎక్కడికి పోనండి? అయ్యో ఇదేమిటండి? అయ్యో అయ్యో అయ్యా, ఇది ఎక్కడికి పోవాలి బాబు? అయ్యా నన్ను పంపించండి, వేరే మోటారు పోవాలి. అయ్యో 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 ఇదేమిటండి బాబు? ఏమిటో ఇది?
5 పైసలు ఏమిట్రా? ఇందాక ఇచ్చాను 5 పైసలు 5 పైసలు నాకు ఇచ్చేవారు. అయ్యో అయ్యో, ఏమిటండి బాబు? అయ్యో 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 అయ్యో, నన్ను చంపేస్తాడు బాబు. అయ్యో 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 అయ్యో, అయ్యా రండి అయ్యా, రండి, 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 అయ్యా. ఎక్కడికి పోనండి బాబు, అన్యాయం. అయ్యో 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 అయ్యో, ఎక్కడికి పోనండి బాబు? అయ్యో, ఒప్పుకున్నాను బాబు, ఈ ఒప్పుకున్నాను. నాయనా, వద్దు బాబు. ఏమైందో నాకు వాసి పెట్టడం లేదు. ఏమిటండి బాబు ఈ పిచ్చి చేష్టలు ఎత్తున్నాను? ఈ పిచ్చి ఇతనికి ఎప్పటి నుంచో ఉండి ఉండాలి. పిచ్చి నాకు పిచ్చి, మా నాన్నకు పిచ్చి, నీకు పరమ పిచ్చి. పెళ్ళి ఈ పెళ్లి జరగదు. నడవండి ఇంట్లోకి. అమ్మా, ఈ గొడవలతో నీ మనసు ఏం పాడు చేసుకోక నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానమ్మా. ఏమంటా? నాకు అలాగే అనిపిస్తుంది నాన్న. ఇంకే అలా అయితే మన ఇంట్లోనే ఉండి చదువుకుంటుందన్నయ్య. అలాగే తమ్ముడు. అమ్మా, నీ ఇష్టం వచ్చినంత వరకు చదువుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకో. ఏమ్మా? ఉమ్. ఏమే ఈ మాట ఎప్పుడోనుంటే ఈ పాటికి నా బిడ్డ బిడ్డలుగా ఉండేది.